నమస్కారం అండి. మనం ఇప్పుడు వరలక్ష్మి గారు రచించిన 'మధుర' అనే కథను విందామా? మేడం, మీరు ఇక్కడి వరకేగా టికెట్ తీసుకున్నారు? బస్సు ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఏవో ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న మధుర కండక్టర్ మాటలకి ఉలిక్కిపడింది. బస్సులో తను తప్ప ప్రయాణికులు ఎవరూ లేరు. బ్యాగ్ తీసుకుని త్వరగా కిందికి దిగింది. తనతో బస్సులో వచ్చిన వాళ్ళంతా ఆసరికే ఆశ్రమం గేటు దాటి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళంతా తిరిగి వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తొందర. తనకేం తొందర? మధుర నెమ్మదిగా లోపలికి నడిచింది. గేటు లోపల నిలబడి ఒక్కసారి పరిసరాల్ని పరికించింది. కనుచూపు ప్రసరించినంత మేర పచ్చని చెట్లతో, అక్కడక్కడ కుటీరాలతో, ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఆశ్రమం అది. చిన్నతనంలో తల్లిదండ్రులతో చాలాసార్లే వచ్చింది ఇక్కడికి. అప్పటికి ఇన్ని కాటేజెస్ లేవు. అమ్మ నాన్న అందరూ స్వామీజీ ఉద్బోధనల్ని వింటూ హరి ఓం నామాన్ని పలుకుతుంటే తను నాగమల్లి చెట్ల మధ్య తిరుగుతూ ఉండేది. ఆకాశాన్నంటేలా నిటారుగా నిల్చున్న నాగమల్లి చెట్ల కింద అరచేయి పట్టేంత ఒక్కొక్క నాగమల్లి పువ్వును ఏరుకుని గౌన్లో నింపుకోవడం తనకెంతో ఇష్టం. ఆశ్రమానికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఆ పూల పరిమళం కొన్ని రోజుల పాటు తనని వెంటాడుతూనే ఉండేది. స్వామీజీ స్వర్గస్థులయ్యాక ఆయన శిష్యురాలు మాతృశ్రీ నడుపుతున్నారట ఆశ్రమాన్ని. రండమ్మా, అక్కడే నిలబడిపోయారే? తెల్లని వస్త్రాలు ధరించిన మహిళ అడుగుతోంది. మధుర తడబడి కుడి భుజానికున్న బ్యాగును ఎడం భుజానికి మార్చుకుంది. కుడివైపు ఆఫీస్ అని బోర్డున్న వైపు నడిచి 4-5 మెట్లెక్కి అక్కడున్న బెంచీ మీద కూర్చుంది. తనకన్నా ముందొచ్చిన మరో 4 ఆఫీస్ రూమ్ కిటికీ దగ్గర క్యూలాగా నిల్చున్నారు. కాషాయ వస్త్రాల్లో ఉన్న స్వాములు ఇద్దరూ పక్కనే పాఠశాల అని బోర్డున్న లోగిలిలోంచి బయటికి వచ్చి కుటీరాల వైపుగా వెళ్ళిపోయారు. మధురకింకా మనసులోని డైలమా తొలగిపోలేదు. తను చేసిన ఈ పని మంచిదేనా కాదా అని ఆలోచిస్తూనే ఉంది. అమ్మా, మీరేనా మధుర? అవును. ఇదిగో ఈ ఫారాన్ని నింపి ఇవ్వండి. పేరు ఊరు అన్నీ ఫిలప్ చేసింది. వయసు అని ఉన్న చోట తన వయసుకు మరో 5 ఏళ్లు కలిపి 50 అని రాసింది. 50 నిండకపోతే ఆశ్రమంలో ఉండనివ్వరు. ఆశ్రమంలో ఎన్నాళ్ళుంటారు అన్న చోట కలం ఆగిపోయింది. ఏం రాయాలా అని ఆమె ఆలోచిస్తుండగా, పర్వాలేదు, ఎన్నాళ్ళైనా రాయండి, 2 నెలలు మించకుండా. అంతకు మించి ఉండకూడదా? దానికి వేరే నియమాలేవో ఉన్నాయి. మాతృశ్రీ అనుమతి పొందాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు డబ్బేమైనా? అంత ప్రశాంతమైన ప్రదేశంలో డబ్బును గురించి మాట్లాడటానికి సంశయం కలిగింది ఎందుకో? అదేం లేదమ్మా, మీరిక్కడ ప్రశాంతంగా గడపండి. వెళ్లే ముందు మీకు కలిగితే తోచినంత ఆశ్రమ హుండీలో వేయండి. అది ఎంత తక్కువైనా పర్వాలేదు. కేవలం ఆశ్రమ పాఠశాల నిర్వహణకు మాత్రమే. ముఖ్యంగా ఈ పత్రంలో ఉన్న నియమాలన్నీ క్రమం తప్పకుండా ఆచరించండి. మాతృశ్రీకి మీ పైన అనుగ్రహం కలిగితే మీకిక్కడ శాశ్వతంగా స్థానం దొరుకుతుంది. ఆ పెద్ద ఆయన కరుణ ఉట్టిపడే కంఠంతో చెప్పి, మాత, ఈ మాతను వారికి కేటాయించిన కుటీరానికి తీసుకువెళ్ళండి అన్నారు. అక్కడ మొక్కలకు నీళ్లు పెడుతున్న ఒక ఆమె వచ్చి మధురను వెంటబెట్టుకుని వెళ్ళింది. ఆశ్రమంలో ప్రవేశానికి ముందుగా అనుమతి కోసం ఉత్తరం రాసినప్పుడే తిరుగు టపాలో అక్కడ పాటించాల్సిన నియమాల పాంప్లెట్ని పంపించారు. అది ఈసరికే ఆమెకి కంఠోపాఠమైపోవడం వల్ల దాన్ని తెరిచి చూడాల్సిన అవసరం లేక మడతబెట్టి పర్సులో పెట్టేసింది. మామిడి తోటలో అక్కడక్కడ దూరంగా కాటేజెస్ ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి డిస్టర్బెన్స్ కాకూడదని కాబోలు ఒక్కొక్క రూమును మాత్రం కట్టారు. రూమ్ తలుపు తెరిచి 6 గంటలకల్లా ప్రేయర్ హాల్కి తీసుకువెళ్తాను, సిద్ధంగా ఉండమని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. గదిలో చాప, వ్యాసపీఠం పైన భగవద్గీత, నీళ్ల కూజ, గ్లాసు ఉన్నాయి. బాత్రూంలో ఓ ప్లాస్టిక్ బకెట్టు, మగ్గు ఉన్నాయి. మధుర బ్యాగ్ చాపపైన పెట్టి అలసటగా చాప మీద వాలిపోయింది. ఉదయం నుంచి ఆపుకుంటున్న ఉద్వేగం, దుఃఖం ఒక్కసారిగా ఆమెను ఆవరించుకున్నాయి. కళ్ళు జలపాతాలయ్యాయి. ఎంతసేపు అలా ఏడుస్తూ ఉండిపోయిందో ఆమెకే తెలియలేదు. సూర్యబింబం పడమటి కొండల వెనుక నిష్క్రమించటానికి సిద్ధమవుతోంది. 6 గంటలకి ఆమెను పిలిచికెళ్లాలని వచ్చిన మాత ఆమె ఏడుస్తుండడం చూసి దుఃఖోపశమనం కానిమ్మని వెళ్ళిపోయింది. తిరిగి 7 గంటలకి భోజనానికి పిలిచికెళ్లాలని వచ్చేసరికి
మధుర గాఢమైన నిద్రలో ఉంది. ఆమెకు నిద్రాభంగం కానివ్వకుండా తలుపు దగ్గరగా చేరవేసి వెళ్ళిపోయింది. పక్షుల కిలకిలా రావాలకి తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది మధురకి. తనెక్కడుందో గుర్తుకొచ్చి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. గదిలో చిన్నగా వెలుగుతున్న బెడ్రూమ్ బల్బు, ఎక్కడ్నుంచో పూల పరిమళాన్ని మోసుకొచ్చిన చిరు తెమ్మెర కిటికీలోంచి లోపలికి వచ్చి మృదువుగా పలకరించింది. రాత్రి తనివి తీరా ఏడవడం వలన కాబోలు మనసు కొంత తేలికైనట్లుంది. తలుపు తీసుకుని గదిలోంచి బయటకొచ్చింది మధుర. గుమ్మం ముందు నందివర్ధనం పూల పొద తెల్లని నక్షత్రాల్లాంటి పూలతో ఒళ్ళంతా అలంకరించుకునుంది. ఆ పక్కనే పారిజాతం చెట్టు పూలను ఉండుండి జలజలమని రాలుస్తూ నేలతల్లిని పూజిస్తోంది. దూరంగా ఏదో కాటేజ్లోంచి హరి ఓం శబ్దం మంద్రంగా గాలిలో తేలి వస్తోంది. జామ చెట్ల మీది చిలకల గుంపులు ఒకదాన్నొకటి తరుముతూ కవ్విస్తూ రెక్కల్ని టపటపలాడిస్తూ ఆనందాన్ని వెలారుస్తున్నాయి. మామిడి కొమ్మల్లోంచి కోయిలొకటి ఆగి ఆగి మార్ధవంగా రాగం తీస్తోంది. ఉదయం 5 గంటలకల్లా ప్రార్థనా మందిరంలో అటెండ్ కావాలనే నియమం గుర్తుకొచ్చి మధుర స్నానం చేసి తెల్ల చీర తెల్ల బ్లౌజు వేసుకుంది. ఉన్నవన్నీ రంగు చీరలే కావడంతో భర్త పోయిన ఈ 2 నెలల్లోనూ తెల్ల చీరలు కట్టలేదు మధుర. ఇప్పుడు ఇలా రావడం కోసమని 2 తెల్ల చీరలు కొని తెచ్చుకుంది. భగవద్గీతను చేతిలోకి తీసుకుంది. కాలిబాట మీద 4 అడుగులు నడిచాక ప్రార్థనా మందిరానికి దారి అంటూ బాణం గుర్తు వేసి ఉన్న బోర్డు కనిపించింది కుడివైపు. అక్కడి వరకు వచ్చాక ఎందుకో అటు వెళ్ళాలనిపించలేదు మధురకు. ఎడమ పక్క బాట మీద నడవసాగింది. 4 అడుగులు నడిచేసరికి గులకరాళ్ల మీద గలగలా పారుతున్న సెలయేరు, దాని మీదుగా వేసిన చిన్న వంతెన వచ్చింది. ఆ వంతెన మీదుగా కొండపైకి పోయే బాట వెంట వెళ్ళేసరికి బాట మధ్యలో పెద్ద ఉసిరి చెట్టు, దాని మొదట్లో విశాలమైన చప్ట, దాని మీద ఓ సిమెంట్ సోఫా కనిపించాయి. ఇంకా నడవలేననిపించి వెళ్ళి ఆ సోఫాలో కూర్చుంది మధుర. ఆ సరికి పూర్తిగా వెలుగురేఖలు లోకం మీద పరుచుకున్నాయి. ఆశ్రమ నియమం కోసం చెప్పులేసుకోకుండా వచ్చింది. గులకరాళ్ళు గుచ్చుకుని పాదాలు నొప్పులు పెడుతున్నాయి. ఆ కాస్త నడకకే పాదాలలోకి రక్తం పొంగి వచ్చి సలపరం పెడుతోంది. ఆయాసంగా అనిపించి మెడ వెనక్కి వాల్చి సోఫాలో చేరబడిపోయింది. ఆ అలసట వయసు ప్రభావమో మనసు ప్రభావమో ఆమెకు అర్థం కాలేదు. పడమటి వైపు బాట పక్కన ఆలయం కాబోలు ఉంది. ఆ ఆలయ శిఖరం మీద ఓం అనే అక్షరం పెద్దగా రంగుల్లో చెక్కబడి ఉంది. దాన్ని చూడగానే అసంకల్పితంగా తను ఆశ్రమానికి ఎందుకు వచ్చిందో గుర్తొచ్చింది. భరించలేని ఒంటరితనం నుంచి దూరంగా పారిపోవాలని ఇక్కడికి వచ్చి చేరుకుంది. కళ్ళద్దాల్ని తుడిచిపెట్టుకుని భగవద్గీతలో చేతికొచ్చిన పేజీ తెరిచింది. శృతి విప్నతి పన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్థదా యోగమవాప్యసి. మధుర ఆశ్చర్యంతో తలమునకలైంది. తన మనస్థితి తెలిసినట్టు ఈ శ్లోకం వచ్చిందేమిటి? చిన్నతనంలో తండ్రి గీతాశ్లోకాలను చదివి అర్థం చెప్పడం గుర్తుకొచ్చింది. గీతను తెరిచినప్పుడు అప్పటి మనస్థితికి అన్వయించే శ్లోకాలే వస్తాయి అంటుండేవాడాయన. నానా విధములైన శ్రవణాదుల చేత కలత చెంది ఉన్న నీ బుద్ధి ఎప్పుడైతే చలించకుండా పరమాత్మ ధ్యానంలో స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ తోటపల్లి కొండల శిఖరాల్ని దూరం నుంచి చూస్తూనే పెరిగింది మధుర. ప్రతి ఏటా భీష్మ ఏకాదశికి బండి కట్టుకుని అన్నవరం రావడం, అమ్మా నాన్న వ్రతం చేయించుకోవడం, దేశంలో మరే ఆలయంలోనూ దొరకని మధురమైన ప్రసాదాన్ని ఎంత తిన్నా ఇంకా తినాలనిపించడం, తిరిగి వస్తూ బెండపూడి సాధువు గారి ఆశ్రమంలో మజిలీ చేయడం, అక్కడ అప్పట్లో రోజు వందలాది మందికి జరిగే షడ్రసోపేతమైన అన్న సంతర్పణలో కులమత భేదాలు లేకుండా భోజనాలు చేయడం, ఆ తర్వాత సాధువుగారు చీకటి గదిలో వరుసగా నిల్చున్న తన 7 భార్యల్ని హరికేన్లాంతర్ వెలుగులో ఆడవాళ్లకు మాత్రమే చూపించడం, వాళ్ల ఒళ్ళంతా బంగారు నగలతో ధగధగలాడడం, అవన్నీ ఆమెకింకా కళ్ళకు కట్టినట్టే గుర్తున్నాయి. లేక లేక కలిగిన ఏకైక సంతానం కావడం వలనో ఏమో తండ్రికి మధుర అంటే ఎంతో అనురాగం. మీనాక్షి ఆలయానికి వెళ్ళొచ్చాక పుట్టడం వలన కూతురికి మధుర అని పేరు పెట్టారు. 7-8 ఏళ్ళు వచ్చే వరకు తండ్రి ఆమెను నేల మీద నడవనీయలేదు. అది ఆడపిల్ల, మరో ఇంటికి వెళ్లాల్సిన దాన్ని ఇలా పెంచితే ఇంకేమైనా ఉందా అని తల్లి అప్పుడప్పుడు రాగాలు తీయడం,
తండ్రి ఆమెను మందలించి తనను నెత్తికెక్కించుకోవడం అంతా గుర్తే మధురకి. తనకి ఒంటరితనం తెలియకూడదని అత్తయ్యల పిల్లల్ని, బంధువర్గంలో ఎందరి పిల్లలనో తమ ఇంట్లోనే తనతో పాటే పెంచారు. తను పుట్టకముందే పెద్దత్తయ్య కొడుకును కని పురిట్లోనే పోవడంతో ఆమె కొడుకు సుధాకరం ముందే ఇంట్లో ఉండేవాడు. తను 10వ తరగతి చదివే నాటికి ఏం జరిగిందో తెలియదు, కానీ 60 ఎకరాల మాగాణి 6 ఎకరాలైంది. ఆర్థికంగా తమ కుటుంబం కుంటుపడింది. అప్పుడిక చదువులు ముగిసి కొందరు, ముగియక కొందరు ఎవరి పిల్లలు వాళ్ళింటికి చేరుకున్నారు. పరిస్థితి ఈ మాత్రమైనా ఉండగానే పిల్ల పెళ్లి చేయండి అని అమ్మ పట్టుబట్టడంతో సుధాకరంతో తన పెళ్లి జరిపించారు. అతనికి చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం లేదు. నువ్వు పుట్టకుండా ఉంటే పెద్ద మావయ్య నన్ను దత్తత చేసుకుని ఈ ఆస్తి అంతా నాకే ఇచ్చేవాడు తెలుసా అనేవాడు. పెళ్లిలో 4 ఎకరాలు తన పేరుతో రాసిచ్చారు. సుధాకరం అప్పటికి పాలిటెక్నిక్ డిప్లొమా పాస్ అయి ఏదో ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉండేవాడు. అప్పటికి టెక్నికల్ స్టాఫ్కున్న మంచి అవకాశాల వలన మంచి ఉద్యోగంతో పాటు అతని అలవాట్లు ఎదిగాయి. ఫలితంగా సంపాదించిందంతా క్లబ్బులకి, పార్టీలకి తగలేస్తూ ఉండేవాడు. తనేమైనా అంటే నా సంపాదన నా ఇష్టం అంటూ గొడవకు దిగేవాడు. ఎందుకు పనికిరాని 4 ఎకరాలతో నిన్ను నా మెడకి గుదిబండలా తగిలించాడు మీ నాన్న. నలుగురితో పాటు కాస్త తిండి పడేసి చవగ్గా అల్లుణ్ణి కొట్టేశాడు. ఎవడి కోసం పోషిస్తాడు, డబ్బు పంపించమను అంటుండేవాడు. తండ్రినేమైనా అంటే మధుర సహించలేకపోయేది. తన పొలం మీద వచ్చిన ఫలసాయంతో ఇంటి అవసరాలన్నీ తనే చూసుకోవాల్సి వచ్చేది. వర్షాధార భూమి కావడం వలన పండి పండక నానాపాట్లు అయ్యేది. అతను మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుండేవాడు. గొడవ పెట్టుకుని ఇంటిని వీధిలో పెట్టుకోలేక 2 పిల్లల్ని పెంచే మార్గం కానరాక నానాహింస అనుభవించింది తను. బెంగతో నాన్నగారు మంచం పట్టి త్వరలోనే కాలం చేశారు. ఆ ఊళ్ళో పాత ఇంటిని 2 ఎకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బుతో అమ్మ తన ఇంటికి వచ్చేసింది. ఆమె తెచ్చిన డబ్బు, ఆమె ఒంటి మీది కొద్దిపాటి బంగారం తనే అవసరాలకు వాడేసుకుంది. భర్త ఆ తీరు కావడంతో పిల్లలిద్దరినీ 2 కళ్ళు అనుకుని పెంచింది మధుర. అమ్మాయిని డిగ్రీ చదివించింది. ఈలోగా భూముల రేట్లు పెరిగాయి. 2 ఎకరాలు అమ్మి కాస్త మంచి సంబంధం అనుకున్నది చూసి అమ్మాయి పెళ్లి జరిపించింది. మరో 2 ఎకరాలు కొడుకు ఇంజనీరింగ్ చదువుకు ఖర్చయింది. ఈ 2 పనులు చెప్పినంత తేలిగ్గా పూర్తి కాలేదు. మగవాళ్ళైతే చెప్పులు అరిగేలా తిరిగాం అని చెప్పుకోగలరు. అమ్మాయి పెళ్లి కుదిరే వరకు మధుర ఎన్ని పాట్లు పడిందో ఆమెకే తెలుసు. ఇక కిరణ్ చదువు, వాణ్ణి ఇంజనీర్ని చేయడానికి ఎక్కడ కోచింగ్ బాగుందంటే అక్కడల్లా డబ్బు కట్టి వాణ్ణి వెంటబెట్టుకుని తిరిగింది. వాడు ఇంజనీర్గా సెటిల్ అయ్యే వరకు ఎంతో హైరాణ పడింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యాక కిరణ్ పెళ్లి చేసుకుని అత్తవారి కాంట్రాక్ట్ బిజినెస్ పార్ట్నర్ అయ్యాడు. ఆఖరికి సుధాకరానికి కాలు చెయ్యి పటుత్వం తగ్గాయి. తిరుగుళ్ళు తగ్గించాడు. ఏం లాభం, రిటైర్ అవుతూనే మంచం ఎక్కాడు. అతనికి ఆఫీసు వాళ్ళిచ్చిన డబ్బు అతని క్యాన్సర్ జబ్బు తినేసింది. తండ్రి జబ్బుతో ఉన్నప్పుడు చూడటానికి వచ్చిన కూతురు చంటి పిల్లతో ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నానని అమ్మమ్మను వెంటబెట్టుకెళ్ళింది. భర్త పోయి దినకార్యం ముగిసి అందరూ వెళ్ళాక ఆ రాత్రి కొడుకు అడిగాడు, అమ్మా ఇప్పుడు మూఢం, నిన్ను మా వెంట తీసుకెళ్ళకూడదట. 2 నెలలు ఓపిక పట్టు, 3వ నెలలో వచ్చి తీసుకెళ్తాను. ఈ లోపల అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలట. ఆ ఫార్మాలిటీస్ ఏవో ముగిస్తే నువ్వు మాతోనే ఉందువు గాని. ఈలోగా నీ దగ్గరున్న డబ్బు ఇంటద్దెకి దానికి సరిపోతుందనుకుంటాను. బ్యాంకులో ఏమాత్రం ఉంది అన్నాడు. జవాబుగా తను పాస్బుక్ తెచ్చి అతని చేతికిచ్చింది. దానిలో 5,000 మాత్రం ఉన్నాయి. ఏంటి, నాన్నగారికి వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేశావా? కోపంతో ఎర్రబడిన కొడుకు మొహాన్ని చూసి చిన్నబుచ్చుకుంది మధుర. తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆయన కోసమే కదరా, అనారోగ్యంతో మనిషి మంచం ఎక్కితే చూస్తూ ఎలా ఊరుకోగలం? ఇంట్లో ఉన్న కొద్దో గొప్పో సొమ్ము కాస్త ఈ 10 రోజుల నుంచి ఖర్చు అయిపోయింది. ఆయన చేసిన అప్పులు పోను చేతికి ఎంతొచ్చిందని. ఇప్పుడే డబ్బు విషయాలు మాట్లాడుకోవటం ఏమీ బాగోలేదు మధురకు. ఏం తెలివి తక్కువతనమమ్మా ఇది. ఆ మహానుభావుడు ఏనాడైనా మా కోసం ఏమైనా చేశాడా? కనీసం రిటైర్మెంట్ సొమ్ము కూడా మాకు దక్కకుండా చేశావన్నమాట.
అసలు క్యాన్సర్ వచ్చిన మనిషి బతుకుతాడని ఎలా అనుకున్నావు? వైద్యానికి ఇంత ఖర్చు పెట్టేశావు. ఎప్పుడూ ఇదే పద్ధతి చేశావు. మగాడిని ఎలా దారిలో పెట్టుకోవాలో తెలియకుండా పౌరుషం గాడిద గుడ్డు అని సంపాదిస్తున్న మనిషిని ఇంటికి ఉపయోగపడకుండా చేశావు. మొదట్లోనే నువ్వు అతన్ని మార్చడానికి ట్రై చేస్తుంటే ఈరోజు ఇలా ఇల్లు వాకిలి లేకుండా వీధిలో నిలబడేదానివా? ఓ పక్కన తాతయ్య ఇచ్చిన భూమంతా అమ్మి తగలేశావు. అటు అమ్మమ్మ తెచ్చింది ఖర్చు పెట్టేశావు. ఇప్పుడు అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలన్నా నేను జ్యోతో కొనివ్వాల్సిందే కదా. అందుకే ఊరికే అన్నారా ఆడపెత్తనం బోడి పెత్తనం అని. మధుర నిలువునా నీరైపోయింది. తన కొడుకు, తను ప్రాణప్రదంగా పెంచిన కిరణ్ ఇలా మాట్లాడుతున్నాడా? భర్త పోయినప్పుడు కూడా రాని ఏడుపు ఇప్పుడు ముంచుకొచ్చింది. భోరుమని ఏడుస్తూ నేల మీద ఒరిగిపోయింది మధుర. ఏమిటి కిరణ్ మరీను? ఈ 10 రోజుల నుంచి కంట తడిపెట్టని ఆవిడ ఇప్పుడు ఇలా ఏడుస్తుంటే మనం ఏదో చేసామనుకోగలరు ఇరుగు పొరుగు అంతా. నీకు డబ్బు లేదని నేను కానీ మా డాడీ కానీ ఎప్పుడైనా అన్నామా? ఎందుకు అనవసరంగా వర్రీ కావడం అంటోంది కోడలు. నా కోసమేం కాదు, ఆవిడకి ఇంకా గడపాల్సిన కాలం ఎంత లేదు. అమ్మా, పొద్దుపోతే మీ ఇంట్లో మేము ఉండకూడదట, మేం బయలుదేరుతున్నాం మరి అని కూతురు అన్నప్పుడు మనసు చివుక్కుమనిపించినా అది సహజంలే అని సరిపెట్టుకుంది. కానీ తన బతుకును కడతేరుస్తాడనుకున్న కొడుకు ఈ తీరున మాట్లాడేసరికి ఆమె జీర్ణించుకోలేకపోతోంది. మర్నాడే కొడుకు కోడలు వెళ్ళిపోయారు. అప్పటినుంచే భరించలేని ఒంటరితనంలో మధుర మగ్గిపోవడం మొదలైంది. ఇదివరకంతా పిల్లలు దూరంగా ఉన్నా వాళ్ళు నా వాళ్ళు అనే ధీమా ఉండేది. ఇప్పుడు ఆ ధైర్యం నశించి ఆమెను ఏకాకిం చేసి నిలబెట్టింది. ఒకానొక సందర్భంలో మనసు మరీ నిలకడ తప్పిపోయి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. 40 దాటాక అది సహజమని, దాన్ని అధిగమించే ప్రయత్నం చెయ్యాలి తప్ప డిప్రెస్ కాకూడదని ఎక్కడో చదివింది. అందుకే ఆశ్రమ వాతావరణంలో ఆధ్యాత్మిక ధ్యానంలో పునర్జన్మ పొందాలని వచ్చింది. ఈ టైంలో ప్రేయర్ హాల్లో ఉండాలి. మీరిక్కడ నిద్రపోతున్నారేంటి? భుజం పట్టి కుదిపి అడుగుతోంది ఒక మాత. మధుర తడబడి లేచి నిల్చుంది. వెళ్తాను అంది. ధ్యానం ముగిసిందిలేండి, కాస్త అల్పాహారం చేసి వద్దాం రండి, నేను అటే వెళ్తున్నాను అందామే మధుర చెంపల మీద చారికలు కట్టిన కన్నీళ్ళని పరిశీలనగా చూస్తూ. మధుర కళ్ళు దించుకొని ఆమె వెనక మౌనంగా నడిచింది. ఇక్కడి నియమాల్ని సరిగా పాటించకపోతే త్వరలోనే మిమ్మల్ని పంపించేస్తారు. ఆశ్రమంలో ఎవరేం చేస్తున్నారో మాతృశ్రీకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఆ సాయంకాలం తప్పనిసరిగా ధ్యాన మందిరానికి హాజరైంది మధుర. స్వాములు మాతలు అంతా కలిసి పూర్తిగా 20 మంది కూడా లేరు. అందరూ బాగా వయసు మళ్ళిన వారే. ఎవరికి వారు మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. చిన్న ఆసనం మీద కూర్చున్న ఆమెను చూపించి ఆవిడే మాతృశ్రీ అని చెవిలో చెప్పింది మధురతో వచ్చిన మాత. పచ్చని శరీర ఛాయ, పూర్తిగా తెల్లబడిన జుట్టు, ఒత్తైన కనురెప్పలు. ఆమె వయసు ఎంత ఉంటుందో కానీ ఆరోగ్యంగా, చూసే కొద్దీ చూడాలనిపించేంత ప్రశాంతంగా ఉందామె ముఖ వర్చస్సు. అందరిలాగే తను పద్మాసనంలో కూర్చోవాలని, ధ్యానం చేయాలని ప్రయత్నించింది మధుర. ఆమె శరీరము మనసు ఏమాత్రమూ సహకరించలేదు. పద్మాసనంలో కూర్చోవడం అనుకున్నంత తేలిక కాదని తేలిపోయాక మధుర మాతృశ్రీనే చూస్తూ కూర్చుంది. ఆ రోజు ధ్యానం ముగిశాక మాతృశ్రీ కళ్ళు తెరిచి మధురను చూసి చిరునవ్వు నవ్వింది. దగ్గరకు రమ్మని సైగ చేసింది. మధుర వెళ్ళి ఆమెకు దగ్గరగా కూర్చుంది. అందరూ లేచి భోజనశాల వైపు వెళ్ళాక మాతృశ్రీ మధుర తల మీద చెయ్యి వేసి నిమిరింది. అప్పుడే ఎందుకమ్మా ఇక్కడికొచ్చావు అంది ఆదరంగా. ఆ కాస్త పలకరింపుతోనే మధురలో దుఃఖం కట్టలు తెంచుకుని వరదలై పొంగింది. దుఃఖం ఉద్ధృతి పూర్తిగా తగ్గే వరకు ఏడవనిచ్చి, చూసావా, నీ వాళ్ళందరి నుంచి విడిపోయి వచ్చేశానని అనుకుంటున్నావు. నీ మనసు మాత్రం దానికి అంగీకరించటం లేదు. అందుకే నీకింత దుఃఖం కలుగుతోంది. కష్టాల్లో, సుఖాల్లో, సంసార జంజాటంలోని అనుభూతుల్లోంచి బయటపడేందుకు హృదయం ఒకటే కొట్టుమిట్టాడుతుంది. అనుభవాలతో పండితేనే కానీ నీ హృదయం నీ మాట వినదు, నీకు సహకరించదు. అందుకే ఇక్కడ ఉండాలనిపించిన నాళ్ళు ఉండి తిరిగి వెళ్ళు.
ఒక్కటి గుర్తుంచుకో, నీ ఒంట్లో శక్తి ఉంది. దీనులకు ఆర్తులకు నీలాంటి వాళ్ళ సేవ అవసరం ఉంది. మానవ సేవే మాధవ సేవ అనుకున్నప్పుడు నిన్ను ఒంటరితనం బాధించదు అంది మాతృశ్రీ. 10 రోజులు గడిచిపోయాయి. మనసును ధ్యానం మీదికి, కనిపించని అంతర్యామి మీదికి మళ్లించాలని ఎంతో ప్రయత్నిస్తోంది మధుర. ఇంట్లో తనని బాధిస్తున్న ఏకాంతమే ఇక్కడా వదలడం లేదు. క్రమంగా మధురకి విసిగెత్తిపోయింది. చేయడానికి ఏ పని లేదు. తను గెస్ట్గా వచ్చింది కాబట్టి వంటశాల లాంటి చోట్ల పనిచేసేందుకు లేదు. ఎంతసేపు అవే చెట్లు, చేమలు, కొండలు, రాళ్ళు, అవే వాడిపోయిన ముఖాలు చూసి చూసి విసుగెత్తిపోయింది. వచ్చిన రోజు ఎంతో అందంగా కనిపించిన ఆ పరిసరాలు ఇప్పుడు భయపెడుతున్నాయి. జీవితం చైతన్యాన్ని కోల్పోయి బండబారిపోతున్న అనుభూతి. హఠాత్తుగా ఆమె మనసు మనవరాలి మీదకి పోయింది. అది పుట్టాక కూతురి మీద కన్నా దాని మీద ప్రేమే అధికమైంది తనకి. ఇప్పటికిప్పుడు వెళ్ళి చూడాలనిపించింది. మాతృశ్రీ ఏకాంత ధ్యానంలో ఉండే టైం కాబట్టి ఆఫీస్ రూమ్లో స్వామీజీకి మాత్రం చెప్పేసి బ్యాగ్ తీసుకుని బస్ ఎక్కింది మధుర. పొద్దుపోయి చెప్పా పెట్టకుండా వచ్చిన తల్లిని చూసి ఆశ్చర్యపోయింది జ్యోతి. అదేంటమ్మా, ఒక్క ఉత్తరం ముక్కైనా రాయకుండా వచ్చేశావు అంది చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. ఫస్ట్ వెళ్ళాక మేమే పిలుద్దాం అనుకుంటున్నాం. అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలట కదా. అవునే మధుర, వారం వర్జం చూసుకోనక్కర్లేదు. కొత్తగా భర్త పోయిన దానివి ఇలా వచ్చేయడమే పిలవకుండా అంది ముసలావిడ. చాన్నాళ్ళకి ఆ రోజు నవ్వింది మధుర. భర్త అంటే భరించేవాడే అయితే కొత్తగా ఎందుకవుతుంది? నా భర్త పోయి చాలా కాలమైంది. నాకెవ్వరూ ఏ బట్టలు పెట్టక్కర్లేదు. ఇదిగో చూసావా, నేనే కొనుక్కున్నాను నీ పేరు చెప్పి 2 తెల్ల చీరలు. అయినా నువ్వు కొన్నా నేను కొన్నా ఒకటే కదమ్మా. నేను ఈ బంగారు తల్లిని చూడాలని వచ్చాను, మీకోసం కాదు అంది నిద్రపోతున్న మనవరాల్ని లేవదీసి ఎత్తుకుంటూ. 2 రోజుల తర్వాత మధుర వెళ్ళడానికి ప్రయాణమవుతుంటే కాఫీ చేతికిచ్చి జ్యోతి పక్కనే ఆనుకుని కూర్చుంది. అమ్మా, నీ సూత్రాల గొలుసు 5 కాసులది కదా, దాంతో నీకేం పని? ఇంకా నా కూతురికిచ్చేయి రాదు? పలమారిన కాఫీని తాపీగా గుటక వేసి కూతురి తల నిమురుతూ నవ్వింది మధుర. ఆ నవ్వులో ఏం కనిపించిందో జ్యోతి మొహం చిన్నబుచ్చుకుంది. ఏమైనా నాన్నగారు పోయాక నీకు నవ్వులు ఎక్కువయ్యాయిలే అంది విసురుగా లేచి వెళ్ళిపోతూ. మనవరాలి మీద ఉత్తుత్తి ప్రేమలే కాబోలు. మధుర, ఒంటరిగా ఉండలేవు. నిన్ను చూడాల్సిన బాధ్యత నీ కొడుకుది. నువ్వు వాడి దగ్గరకే వెళ్ళు. తిట్టినా తుమ్మినా నా బతుకు ఇక్కడ ఇలా వెళ్ళమారిపోతుందిలే అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తల్లి. మధుర కొడుకు ఇంటికెళ్ళి 2 రోజులుంది. కొడుకు కోడల మాటను జవదాటకపోవడం, భార్యను తీసుకుని స్కూటర్ మీదో కారు మీదో ఎటైనా వెళ్ళి రావడం, ఇంట్లో ఉన్నంతసేపు ఆ అమ్మాయి వెంట వెంట తిరగడం మధుర మనసులో ఎక్కడో ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతోంది. మధురకి అర్థమైంది, తన జీవితంలో దేన్నైతే కోల్పోయిందో అది కోడలికి లభిస్తూ ఉంటే అసూయ ముళ్ళు గుచ్చుతోందని, ఈ హృదయాన్ని అదుపులో ఉంచకపోతే అది ఉత్త ముళ్ళపందిలా తయారవుతుందని. తల్లి వెళ్తానని బయలుదేరుతుంటే, అదేంటమ్మా నువ్విక్కడే ఉంటావనుకున్నాను. ఆ రోజు ఏదో మూడ్లో అలా మాట్లాడానని కోపం రాలేదు కదా. అయినా పల్లెలాంటి ఆ ఊళ్ళో అలవాటైన దానివి ఇక్కడ ఉండడం కష్టంలే అన్నాడు కిరణ్. నాన్నగారు పోయేసరికి బ్యాంకులో 5,000 ఉన్నాయి కదా, అవి అయిపోయాక ఉత్తరం రాయి, నెల నెల ఎంతో కొంత పంపిస్తుంటాలే. అన్నట్టు నీ దగ్గర నాంతాడు ఉండాలి కదా. బంగారం కోసం ప్రాణాలు తీసే రోజులివి. ఒక్కదానివే ఉంటావు, జాగ్రత్త. మధురకి మళ్ళీ నవ్వొచ్చింది. మధుర ఊరు చేరుకుంటూనే నాంతాడు అమ్మేసింది. కొంత ఖర్చు పెట్టి బేబీ కేర్ సెంటర్కి కావలసిన పరికరాలన్నీ కొన్నది. కాస్త విశాలమైన ఇల్లు తీసుకుంది. వయసు మళ్ళీ బిడ్డలు చూడక బాధపడుతున్న నలుగురిని చేర్చుకుని వాళ్ళకి తిండి బట్ట సమకూర్చి ఆదుకుంది. వృద్ధాప్యంలో వాళ్ళకి తిండి బట్ట కన్నా ముఖ్యమైనది ఒక చల్లని మాట, పలకరింపు అని మధురకి తెలుసు కాబట్టి వాళ్ళనెంతో ఆప్యాయంగా చూస్తోంది. ఆ ఖర్చులకు డబ్బు కోసం బేబీ కేర్ సెంటర్ ప్రారంభించింది. 4 నిరుద్యోగులైన అమ్మాయిలకు పని కల్పించింది. పగలంతా పసిపాపల నవ్వులు ఏడుపులతోనూ, రాత్రులు వృద్ధుల కబుర్లతోనూ మధుర ఇల్లు మారుమోగుతోంది. ఒంటరితనం ఆమెకిప్పుడు ఆమడ దూరంలో ఉంటోంది. ఆ రోజు మధుర కాస్త తీరిక చేసుకుని తల్లికి ఉత్తరం రాసింది. అమ్మా,
నా ఇల్లు పసిపాపల వృద్ధుల బోసి నవ్వులకు నిలయమైంది. నన్నిప్పుడు ఒంటరితనం బాధించటం లేదు. నీ మనవరాలికి నీ అవసరం తీరిందనుకున్నాక నువ్వు ఈ పాపల్లో ఓ పాపాయిగా నా సేవలు అందుకుంటే సంతోషిస్తాను. ప్రేమతో నీ మధుర. కథ పేరు మధుర. రచించిన వారు కె వరలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.